చాలా మంది ఈ మధ్య ఏమంటున్నారంటే బ్రో మీరు క్యాటరింగ్ చేసే ప్రతి ఐటమ్ ని రెసిపీగా చూపిస్తున్నారు, దాని వల్ల మీ క్యాటరింగ్ ఏమీ ఎఫెక్ట్ కాదని అడుగుతున్నారు. అసలు ఒక పర్సెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట దాని వలన. ఎందుకంటే మా రెసిపీ చూసి ఇంట్లో ఒకరికో ఇద్దరికో చేసుకుంటారు కానీ 30 మందో 50 మందో 100 మందో 500 మందికో చేసుకోలేరు. కాబట్టి ఇక మేము ముఖ్యంగా మా ఐటమ్ ని రెసిపీగా ఎందుకు చూపిస్తామంటే మేము చేసే ఐటమ్ ఎలా రెడీ అవుతుంది, దాంట్లో ఏ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నాము అనేది మీకు కూడా తెలియాలని చెప్పి చేస్తుంటాము. అలాగే కామన్ గా వచ్చే ఇంకొక కమెంట్ ఏంటంటే బ్రో మీరు రెసిపీ వీడియో చేసేప్పుడు చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు, ట్రైన్ పోగిలాగా ఏమీ అర్థం కావట్లేదు అంటున్నారు. అసలు అంత ఫాస్ట్ గా చెప్పడానికి కారణం ఏంటంటే మేము చేసేది షార్ట్ వీడియో కాబట్టి 1 మినిట్ లోపల ఉంటే రీచ్ బాగా వస్తుందని చెప్పేసి, అలాగే చూసే వాళ్ళకి కూడా షార్ట్ అండ్ స్పీడ్ గా బోర్ కొట్టుకుంటా ఉంటుందని చెప్పేసి అలా స్పీడ్ గా చెప్తుంటాను. ఇక మన సబ్స్క్రైబర్ లో ఒకరైనా కాంతమ్మ గారు అన్నారా సర్కిల్ దగ్గర కాంతమ్మ మెస్ అని చెప్పేసి ఒక కర్రీ పాయింట్ అయితే ఓపెన్ చేశారు. ఈ కర్రీ పాయింట్ ఓపెన్ కి ఫస్ట్ డే నన్ను ఇన్వైట్ చేశారు, వెళ్ళి టేస్ట్ చేశాను. ప్రతి ఐటమ్ చాలా 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 బాగున్నాయి. ప్రతి ఐటమ్ దగ్గర నుండి కాంతమ్మ గారే వండుతున్నారు. ఒక్కసారి మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది.